మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. యూజువల్గా అందరిళ్లలో ఉండే సమస్య ఇది. భర్త మాట వినాలంటే ఏం చేయాలి, ఆడబడుచులతో పోరు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, అత్తకి కోడలికి మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి. ఇలాంటి ఇష్యూస్ లేని ఫ్యామిలీ ప్రాబబల్లీ ఎక్కడ దొరకదేమో. అందరికీ నమస్కారం. సో ఇదే టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడదాం. నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ కంపా నాగేశ్వర గారు ఉన్నారు. డైరెక్ట్లీ ఆయనతో కనెక్ట్ అయ్యి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా ఒక డిస్క్లైమర్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను మా అత్తగారు చాలా సంతోషంగా ఉన్నాము. నేను అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి మా అత్తగారే వెనకాల నుంచి నన్ను పుష్ చేశారు అండ్ షీ వాజ్ మై సపోర్ట్ సిస్టమ్. సో టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, మేబీ అంత బ్రాడ్ గా మనం ఇంత మారుతున్నాం కదా, ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కదా, ఇంకా అత్తకి కోడలికి పడకపోవడం ఏంటి, భార్యకి భర్తకి డిఫరెన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకోవడం ఏంటి అని. బట్ స్టిల్ అది నడుస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ దిస్ టు యూ. ఏమంటారు సార్, ఇది వరకు నాకు బాగా గుర్తు, ఏదో సీరియల్లోనో లేకపోతే ఊర్లలోనో భర్త మాట వినాలంటే తాయెత్తు కట్టించేవాళ్ళు చేతికి, ఏదో తినిపించేవాళ్ళు. ఏంటి సార్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా సార్? వర్కౌట్ కాదు, అంతా ఒక రకమైన మూఢనమ్మకం అంతే. దాంతో ఏం కాదు, తాయెత్తు కట్టినా మందు తిన్నా ఇది తిన్నా ఏం కాదు. సో హస్బెండ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో హస్బెండ్ కి వైఫ్ కి రిలేషన్ బాగుండాలి అని అంటే వాట్ ఈస్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్? నా దృష్టిలో హస్బెండ్ వైఫ్ అంటే రెండు శరీరాలు, ఒకటే మనసు ఉంటాయి. బ్యూటిఫుల్. రెండు శరీరాలు. హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు ఒకటే మనసు, ఎంత ఉన్నా గొడవలు ఉంటాయి. గొడవలు పడని భార్య భర్త ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఉంటే కాపురం చేయట్లేదు. ఓకే, ఆ గొడవ ఉండాలి, మజా వస్తుంది. ఓకే, ఈ భార్య భర్త ఎంత గొడవ పడ్డా ఒకసారి చూసుకోండి. మనము ఐ డోంట్ వాంట్ టు సే ఓపెన్లీ, చాలామంది రోడ్డు వైపున చిన్న గుడారాలు వేసుకొని ఉంటారు చూడండి, రాళ్ళు కొడుతూ రోళ్ళు కొడుతూ ఉంటారు చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, వెళ్ళి చూడండి, వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కలిసే ఉంటారు, వాళ్ళు విడాకులు పోరు. వాళ్ళు దే డోంట్ నో వాట్ ఈస్ డివోర్స్ ఆల్సో. ఇది కూడా ఏమంటే అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది, ఇది కరెక్ట్గా ఆలోచిస్తే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మెరిటల్ పోస్ట్ మెరిటల్ రెండు ఉంటాయమ్మా. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది మేము చాలా బాగా బ్యూటిఫుల్ డిజైన్ చేసాము, ఎవరు రావట్లేదు అనుకోండి. ఓకే, పెళ్లి కంటే ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. నీవు నేను మన ఇద్దరం కలవబోతున్నాం, చెప్పు మనం ఏం చేద్దాం, ఎప్పుడు పిల్లల్ని కందాం, ఓకే, ఎప్పుడు మనము నీ మనీ నా మనీ ఎలా చేద్దాం, ఓకే, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎప్పుడు మనం ఇల్లు కట్టుకుందాం, ఎప్పుడు ఏం చేద్దాం, ఇద్దరు ప్లాన్ వేసుకోవాలి. దాని ప్రకారం అనుకోవాలి. నీ కోపం వస్తే నేనేం చేయాలి, నా కోపం వస్తే నువ్వేం చేయాలి, నీ కలర్కి ఇష్టమైన కలర్స్ ఏంది, నాకు ఇష్టమైన కలర్స్ ఏంది, ఇది మాట్లాడుకోవాలి. ఐ లవ్ యూ ఐ లవ్ యూ సరిపోదు, ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇది కూడా సరిపోదు. రెండోదండి, భార్యాభర్తల మధ్య ఎంత గొడవ పడ్డా కలిసి ఉండాలంటే ఓపెన్గా చెప్తున్నాను, సెక్సువల్ రిలేషన్షిప్ ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి. అది పవిత్రమైన కార్యక్రమం, అదేదో బూత్ కార్యక్రమం కాదు. అది తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కెమిస్ట్రీ లేదు కాబట్టి సెక్స్ ఎట్లా చేస్తారు? అదే చెప్తున్నాను, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇద్దరు కనీసం నేను రోజు కాదు వారంకు 3 సార్లు ఉన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన అలసిపోయా వచ్చి ఆమె అలసిపోయి వచ్చి, ఈయన బ్యాగ్ పట్టుకో ఆయన బ్యాగ్ పట్టుకొచ్చి చెరో ఫోన్ పట్టుకొని ఒకటే మంచం మీద అటు ఈయన అటు ఈమె. వీఆర్ సీయింగ్. ఎందుకంటే కొన్ని వందల మంది కపుల్స్ను కౌన్సిలింగ్ చేసామండి నేను. కలిపిన వాళ్ళు చాలామంది, విడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది, నేనేం చేయలేను. ఓకే, సో ఐ వర్క్డ్ విత్ దెమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డిఏజ్ గ్రూప్ అండ్ డబుల్ ఇన్కమ్ గ్రూప్. నో ప్రాబ్లం, ఇద్దరు సంపాదించండి, తప్పేం లేదు, ఇద్దరు ఈగోస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ఇద్దరు ఒకటే ఉండాలంటే ఫస్ట్ సెక్సువల్ రిలేషన్షిప్, నెంబర్ 2 ఫైనాన్షియల్, డబ్బు. ఆ డబ్బుతో చాలామంది కూడా వస్తాయి. మూడోది నా కుటుంబ రిలేషన్షిప్, మీ అమ్మ ఎంతో మా అమ్మ అంతే. నువ్వు మీ అత్తను రెస్పెక్ట్, నేను మా అత్తను రెస్పెక్ట్ చేస్తా. నువ్వు మీ మామగారిని బాగా చూసుకో, నేను మా అమ్మగారిని బాగా చూసుకుంటా, అంతే కదమ్మా. అమ్మాయి అంటే ఎవరమ్మా? నువ్వు ఇంటికి వచ్చిన ఒక భార్య అంటే ఎవరో తెలుసా? నా దృష్టిలో ఎవరు తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును కూడా మార్చుకొని, మన తెలుగు వాళ్ళకి మార్చుకుంటాం, ఇప్పుడు మార్చుకోవట్లేదు, ఇంటి పేరుని మార్చుకొని, మీకు తెలుసు మా ఈ హిందూ వివాహ వ్యవస్థలో గోత్ర ఖండన అని లేదమ్మా. ఎవరైనా పంతులు చెప్తారు అంటే ఆ గోత్రాన్ని కట్ చేసి గోత్రం అటాచ్ చేస్తారు. గోత్ర ఖండన చేసి నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి, నీ గురించి అన్నీ వదిలిపెట్టిన ఒక మనిషి ఏదో మాట అంటది, ఏదో చేస్తుంది, ఫైనల్గా నిన్ను ఆరోగ్యం బాగాలేకుండా చూసుకునేది ఆమె. ఇంకా ఒక మాట, పెద్ద మాట చెప్తానమ్మా, పోయినాక
ఈయన పోయినాక ఈయన ఫోటో పెట్టుకునే ఏకైక దేవత భార్య మాత్రమే. ఏదో మాట అంటదండి. అక్కడ అక్కడ ఉంటే అమ్మ అంటుండే అన్నట్టు. ఇప్పుడు ఎవరు అత్తమ్మని అనలేదు, మామని అనలేదు, ఎవరు అంటారు? హస్బెండ్ అంటారు. అన్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఏదో కోపం వచ్చినట్టుందిరా అనాలి. భలే కోపం వచ్చింది నీకు, తిట్టానాలే, నేను తిట్ట బాగుంటుంది. అయిపోయింది కదా, క్లోజ్. నువ్వంటావా? నీ సంగతి నేను చూస్తా. నీ గోదావరిలో ఇంత, ఈ కృష్ణా జిల్లా ఇంత, ఈ తెలంగాణ ఇంత, ఈ ఆంధ్ర ఇంత, ఈ రాయలసీమ ఇంత, ఈ ఇండియా ఇంత తిట్టుకుంటా ఉంటాయి. ఏమవుతుందమ్మా? ఏం కాదు. సో ఒక్కరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గితే సెట్ అయిపోతుంది. ఈ ఇద్దరు కోపం వస్తే ఎంతవరకు వెళ్ళిపోయింది విషయం కదా. ఆస్తుల పంపకాలు, విడాకులు, అన్ని రకాలన్నీ గొడవలే. మళ్ళీ ఫైనల్గా సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెట్ కాదు, సెకండ్ మ్యారేజ్ వీళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ మారుతుంది కదా. అందుకోసమే నేనేమంటే వ్యవస్థ ప్రకారం భగవంతుడు ఆ భార్యను సృష్టించి మీ ఇంటికి పంపించాడు, ఆ భర్తను సృష్టించి నీకు ఇచ్చేశాడు. కాబట్టి ఆ కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. సార్ ఒక మాట చెప్పండి, భార్య భర్తతో ఎప్పుడు చెప్పకూడని విషయాలు ఏంటి? అలాగే ఒక భర్త భార్యతో చెప్పకూడని విషయాలు ఏంటి? చెప్పకూడని విషయాలు చెప్పొద్దండి. ఎందుకంటే నీ రీసెంట్లీ పాపము ఒక అమ్మాయి, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 months బ్యాక్, దే టుక్ డివోర్స్ ఆఫ్టర్ 1 week. 1 week తర్వాత డివోర్స్కి వచ్చారు. అబ్బాయి నాకు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే, లే అంకుల్ మీకు తెలియదు, ఆ అమ్మాయి స్టార్టింగ్ చేస్తుంటుంది అబ్బాయితోనే అని. ఏందమ్మా అంటే, అంకుల్ నేనేం చేయాలి, వాడు క్లాస్మేట్, నాకు చిన్నప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూ ఉంటాము, తప్పేముంది. ఇలా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఏదో మాట్లాడుకుంది, దాంతో డైవర్స్కి వెళ్ళిపోయారు. ఈ అవసరం వచ్చింది ఏముంది ఇప్పుడు? ఓకే నా ఫ్రెండ్ అని చెప్పేసి వచ్చి కదా ముందే. ఇలా మాట్లాడుకొని డైవర్స్ వాళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ పరిగి దగ్గర ఎక్కడ ఉంటారు. మళ్ళీ లాస్ట్ కాదు ఒక 3 గంటలు 9 గంటలు వాళ్ళ కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. అసలు మనిషి అంటే ఏంది, జీవితం అంటే ఏంది, మళ్ళీ పెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, మళ్ళీ తర్వాత నువ్వు సెకండ్ డే అంటారు, నేను ఫస్ట్ ఏమన్నారు అని అన్నీ చెప్తూ వచ్చి మళ్ళీ కలిసి ఉన్నారు. మన అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో వాట్ ఐమ్ టెలింగ్ యూ, అంత టైం నాకు ఇక్కడ, అంత టైం వాళ్ళకి ఎక్కడిది. కాబట్టి కొన్ని చెప్పకూడదు ఉంటాయి, చెప్పొద్దు. ఇప్పుడు నీ సీక్రెట్ నీ దగ్గరే ఆగనప్పుడు వాళ్ళ సీక్రెట్ వాళ్ళ దగ్గరే ఆగుతుంది. దిస్ ఈస్ టోల్డ్ బై చాణక్య. నీ సీక్రెట్ షేరబుల్ సీక్రెట్సే షేర్ చేయాలి. అసలు షేరబుల్ సీక్రెట్సే ఉండవు. అంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో సీక్రెట్సే ఉండకూడదు కదా? నాన్ సెన్స్. ఎందుకుండవు? ఎవరికైనా ఉంటాయి. ఎందుకుండవు? ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఉండకూడదు కదా సార్? అంటే పెళ్లి కాకముందు ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎవడో రోజు చూస్తూ ఉంటాడు, నన్ను చూసేవాడు అని చెప్తే వీడి ఫీల్ అవుతాడు. అట్లాగా సార్, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ట్రాన్స్పరెంట్ గా ఉంటే అప్పుడు రిలేషన్ బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ నో ప్రాబ్లం. నేను చెప్పేది ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ చెప్తారు అనుకుంటున్నా నేను చెప్పేది ప్రకారం. ఏదో అన్నీ అవుతాం, పాస్ట్ అవసరం లేదు. ఈ రోజు మాత్రం అందుకని చెప్పాను కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏమండి పలానా వాళ్ళని తిట్టొచ్చాను, నేను ఏం చేయాలి, ఓకే పలానా వాళ్ళు అనుకున్నాను ఏం చేయాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఈరోజు నాకు ఓపిక లేదండి, వంట చేసి ఓపిక లేదండి చెప్పాలి ఓపికగా. ఆ రహస్యాలు దాచిపెట్టుకుంటే అవి లోపలే అయిపోతాయి. కాబట్టి షేరబుల్ రహస్యాలు షేర్ చేసుకోవచ్చు, షేరబుల్ రహస్యాలు ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. భర్త విషయంలో భార్య చేయకూడని పనులేంటి సార్? చాలా సింపుల్ అమ్మ. భర్త అమాయకుడు అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఆయనకి ఉన్నది ఎలా చేస్తూ ఉంటాడు. మధ్యలో నేను ఒక కార్టూన్ చూశాను, భర్త అంటే పెద్ద ఇంటికి పెద్ద అనుకుంటావు, నువ్వు పెద్ద ఎంప్లాయీ, ఓ బానిసము అంటే అది రైట్ కాదు అనుకోండి. అంటే ఆ రకంగా ఉన్నప్పుడు ఏమైందంటే, నువ్వు ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించినప్పుడు ఇవన్నీ కాదు కదా. అందుకోసమే భర్త విషయంలో భార్య విషయంలో భర్త ఎలా ఉండాలంటే, మీరు ఇంతమంది చెప్పినట్టుగా మనసులో దాచిపెట్టకుండా మాట్లాడుకోవాలి. నెంబర్ టూ ఫిల్టర్లు ఉండకూడదు సార్. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఉందనుకోండి, చెప్పలేని విషయం ఉందనుకోండి, ఓ పేపర్ రాసి ఎవడు పెట్టాలి. ఇక సింపుల్గా వాట్సాప్ వాయిస్ నోట్ వచ్చింది కదా, పెట్టి ఏమంటే మీతో మాట్లాడలేకపోతున్నాను ఈ విషయము, ఎందుకైనా మంచి చెప్పేసాను, తర్వాత వినండి చెప్పేసి అయిపోయింది, హ్యాపీ అయిపోయింది కదా. దిస్ యూ కెన్ షేర్. ఒక ముందు షేర్ చేయలేకుంటే యూ కెన్ షేర్ లైక్ దిస్. ఇదే విషయంగా రీసెంట్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ లివింగ్ సిన్స్ 2 years ఇన్ వన్ సేమ్ రూమ్, సేమ్ హౌస్, దే నెవర్ మెట్ సెక్సువల్లీ. 2 ఏళ్ళ నుంచి. ఆయన మనసు ఉంది ఈమెకి చెప్పలేదు, ఈమె మనసు ఉంది ఆమెకి చెప్పలేదు. నా తనకు వచ్చిన తర్వాత 5 నిమిషాలు క్లియర్ చేయాలి. అలా అనుకున్నాను సార్, ఇలా అనుకున్నాను సార్, ఇలా అనుకున్నాను. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకోవచ్చు కదా. నౌ దే ఆర్ హ్యాపీ. ఇలా చెప్పుకోరు. మళ్ళీ బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎలా జాబ్ తెచ్చుకోవాలనే లేదు, ఏం చేయాలని తెలియదు, ఎలా కమ్యూనికేషన్ తెలియదు, ఎలా కాపురం చేయాలని కూడా లేదు. కాబట్టి ఇది లోకల్ నుంచే నేర్చుకోవాలి. పాలు నీళ్లు లాగా కలిసిపోతే కలిసి ఉండొచ్చు సార్.
పాలు కిరోసిన్ లాగా నీళ్లు కిరోసిన్ లాగా ఉన్నారు అనుకోండి సార్, అసలు కలవరు అనుకున్నప్పుడు కలిసి ఎలా ఉండగలరు సార్ వైఫ్? అందుకనే కదా ఇన్ని ఫ్యామిలీ కోర్టులు వచ్చాయి. అంటే అప్పుడు డివోర్సే కదా మనం ఇన్ని రికార్డ్ సాధిస్తున్నాము, మనం రికార్డ్ సాధిస్తున్నాం విడాకుల్లో కూడా. నాన్ సెన్స్. అన్ని విడాకులమ్మా. పెళ్ళైన తర్వాత 3 రోజులకు, పెళ్ళైన తర్వాత 3 నిమిషాలు కూడా, పెళ్ళైన తర్వాత ఎన్ని అంటే అర్థం చేసుకుంటలేరా? ఎక్కువ చదువు అయిపోయిందా? డబ్బు ఎక్కువైపోయిందా? అర్థం కావట్లేదా? పెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారమ్మా ఈ మధ్యలో. ఇది ఏ పెళ్ళికి వెళ్ళినా 1600 రూపాయలు ప్లేట్ అట. అది ఆ ప్లేట్ లేకపోతే 1600 అట, 1700 అట. ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్క పెద్ద హాల్ 4000 మంది, 3000 మంది, 4000 మంది, ఎంతమంది గుర్తుపడలేదు దీనికి. అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఒక 10,000-15,000 20,000 ఖర్చు పెట్టి ఒక సైకాలజిస్ట్ని కూర్చోబెట్టి ఇద్దరిని ఫస్ట్ మాట్లాడిస్తే రాదు కదా ఇబ్బందులు. సైకాలజిస్ట్ వదిలిపెట్టామా, ఓ పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టండి, అది కూడా వదిలిపెట్టండి. పెళ్లి కంటే ముందు ఇద్దరు పేపర్ రాసుకోమని చెప్పండి, పెళ్లి తర్వాత పేపర్ రాసుకోమని చెప్పండి. అప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇట్స్ నాట్ దేర్. నో. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా అవసరము. సార్ ఇప్పుడు భర్తకి నచ్చని పని భార్య చేసిన, భార్యకి నచ్చని పని భర్త చేసిన, ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదన్నా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు వచ్చే టైంకి బయటకు వెళ్ళొద్దు అంటాడు, లేదు నాకు అప్పుడే కావాలి, అది నా స్పేస్, నేను వెళ్ళాను లేట్ అయింది అంటది ఆవిడ. ఏదో ఒక విషయం తీసుకోవచ్చు. అసలు హౌ డు వి టాకిల్ దట్ సిచ్యువేషన్? ఎప్పుడు ఆ విషయం ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ విషయం నేను ప్రేమించినప్పుడే వస్తుంది. ప్రేమిస్తే ప్రాబ్లం కదా కదా. అచ్చా, ప్రేమిస్తే తప్పు. అమ్మాయిని ప్రేమించడం కాదు, అప్పటిని ప్రేమించడం. పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలని చెప్పారు, ఆమె ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళింది. ఈమె పిల్లలు వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండాలని సంగతి ఆమె ప్రేమించగలిగితే ప్రాబ్లం ఉండదు. అవును, ప్రేమించిన ప్రాబ్లం ఉండదు. నేనేమంటా తెలుసా, దీనికి సింపుల్ టెక్నిక్ ఉంది, యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. అందరు చాలా కేర్ఫుల్గా రండి, ఇది పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. యాక్సెప్టెన్స్ అంటే ఏందమ్మా, స్వీకరించడం. అడ్జస్ట్మెంట్ ఏంటండి, సర్దుబాటు. మన పెద్దలు మనకి ఏం నేర్పించారమ్మా? సర్దుబాటు. సర్దుకో అని చెప్పారా, స్వీకరించమని చెప్పారా? సర్దుకోమని చెప్పారు. అంతే, సర్దుకొని పోతున్నారు. ఓకే, సర్దుకొని ఇవే కాదు, సామాన్లు కూడా సర్దుకొని పోతున్నారు. సర్దుకోవడం అనేది ఏంటి తెలుసా, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్, తప్పదు కాబట్టి జీవిస్తున్నాం. దీన్ని కాస్త డిఫరెంట్గా చెప్తాను. యాక్సెప్ట్ అని తెలుసా, మై కలర్ ఈజ్ లైక్ దిస్, కెన్ ఐ చేంజ్ మై కలర్? నో. కలర్ వేసాను, అదేసాను, ఇదేసాను, మారుతుందా? ఇంకేదో చేసాను, అది ఇది ఏదో రుద్దుకుంటారు. నేనేం రుద్దుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన తెల్లగా ఛాన్స్ ఉందా చెప్పండి? లేదు సార్. సో వాట్ షుడ్ ఐ డూ? యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. నా కలర్ నేను మారదు, నా యాక్సెప్ట్. నా వైఫ్, ఆమె గుణాలు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. నా హస్బెండ్, ఆయన విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేస్తే ఇంకా జీవితంలో అన్ని కోల్పోయినట్టు, ఒక స్టెప్ దిగినట్టు బాధ ఉంటుంది. నా కలర్ దిగిపోయినా చెప్పండి? లేదు. కానీ ఐ కెనాట్ చేంజ్ కదా. వెరీ వెల్ సెడ్ సార్. ఇట్స్ ఇన్ ద మైండ్ సెట్. ఐ కాంట్ చేంజ్ కదా. కరెక్ట్. ఐ కాంట్ చేంజ్ మై వైఫ్. లేక చేంజ్ చేసుకో, పెళ్లి చేసుకోండి అంతే. ఉండి ఇబ్బంది పడడం ఎందుకు? నేను చెప్పిన టెక్నిక్ చాలా పవర్ఫుల్ సార్, అర్థం చేసుకోరు కొంతమంది. ఓకే, ఐ కాంట్ చేంజ్ ఇట్. ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నామా, నేను రోజు హాఫ్ అన్ అవర్ లేట్కి వచ్చాను, నా మిస్టేక్ కాదు. మొత్తం ట్రాఫిక్ బంపర్ ఉంది, కొట్టుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నా కార్ పై నుంచి వస్తుందా ఈ ఐ డ్రీమ్కు? అంతే కదా. ఏం చేశాను, అమ్మ భవానికి పెట్టాను, అమ్మ నేను లేట్ వస్తున్నాను, ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అవుట్. ఓకే సార్, అయిపోయింది, దట్స్ ఇట్. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ట్రాఫిక్. అప్పుడు ఏం చేశాను, మంచి వీడియో పెట్టుకున్నాను, ఆడియో పెట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, మా డ్రైవర్ నడిపిస్తున్నాడు, వింటూ వచ్చాను. ఓకే, ఐ ఎంజాయ్డ్ దట్. కొట్టుకుంటూ రాదు కదా, ఏదైనా అంతే, ఏదైనా అంతే. నేను ఒక ఎంప్లాయ్మెంట్ పనిచేస్తున్నాను, ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాను. ఆ బాసు డాష్ గాడు, మురుకుడు, తప్పదు, నా శాలరీ ప్రకారం మన దగ్గర పనిచేయాలి. యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. యాక్సెప్టెన్స్ అనేది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తుందా, లేకపోతే ప్రపంచంలో అన్నిట్లో వస్తుంది? ఆడబడుచుకిను మనకి కూడా తేడాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉండే పంచాయతీనే ఇది. కెన్ ఐ చేంజ్ దెమ్? అగైన్ ఇట్స్ ద సేమ్ ఆన్సర్. సేమ్. ఇప్పుడు నేను మొన్న ఏమైందమ్మా, అమెరికా నుంచి వస్తప్పుడు నా వైఫ్ నేను బయలుదేరాం. 3వ సీటు, 3 సీట్లు వచ్చినాయి. ఓకే, 2 సీట్లు, 3 సీట్లు ఉంటాయి కదా. అదేమైందమ్మా, అలాట్మెంట్లో ఒక సీట్ వచ్చింది, మనకి ఇద్దరికి వచ్చింది. నీ ఈ పక్క సీట్ అయినా నాకంటే డబుల్ ఉన్నాడమ్మా. ఆ సీట్ ఇంతకు ఉన్న సీట్, అది తెలుసు కదా. బాగానే ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు? కదా. ఐ అడ్జస్టెడ్, ఐ యాక్సెప్టెడ్ 20 అవర్స్. అందరూ అడ్జస్ట్ చేసుకుంటారు. నేనేం చేసింది తెలుసా, స్మైల్ చేశాను. నార్మల్గా ఈ ఫారినర్స్ అందరు కూడా దే స్మైల్. ఓకే,
యు ఆర్ ఫ్రమ్ అన్న, ఆయన నైజీరియా అని ఏదో కంట్రీ చెప్పాడు ఆఫ్రికాలో. ఓకే, 20 hours మాట్లాడానమ్మా. 20 hours ఐ లెర్న్ అబౌట్ కంట్రీ. పడుకున్నాము లేచాను. ప్రతి సిచ్యువేషన్ ని మీరు ఎంజాయ్ చేస్తారు నేను సార్. పడుకున్నప్పుడు ఆ ఫుడ్ వస్తుంది కదా, నా అది ట్రే ఓపెన్ చేసి మొత్తం అరేంజ్ చేశాడు. సో ఇది వీడెందుకు కూర్చున్నాడు, ఈ నల్లోడు, నేను బ్రౌన్, వాడు నచ్చదు, అలా కాదు కదా. యాక్సెప్టెడ్ హిమ్, దట్స్ ఇట్, ఐ ఎంజాయ్డ్. ఇది చిన్న ఎగ్జాంపుల్. అన్నీ అంతేనమ్మా లైఫ్లో. స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్. ట్రాఫిక్ ప్రాబ్లం యాక్సెప్ట్, ఎనీథింగ్ యాక్సెప్ట్. నా లైఫ్ యాక్సెప్ట్ చేయండి, అప్పుడు జబ్బులు రావు, రోగాలు రావు. స్ట్రెస్ కూడా స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పండి. సో యాక్సెప్ట్ చేసినా అడ్జస్ట్ అయినా లైఫ్ లో ఒక మెట్టు దిగినట్టు కాదు. దాన్ని నల్లగున్నా ఏం చేయాలి చెప్పండి. అందుకంటే పెద్ద ఆన్సర్ లేదు. పొట్టి ఉన్నారు అమ్మా, పొట్టిగా ఉన్నారు ఎవరన్నా, నేను పొట్టి 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 ఏడిస్తే పొడుగుతారా? అవర్గా ఏమన్నా తెలుసా, నేను పొట్టిగా ఎందుకు కుట్టానంటే నా ముందు వచ్చేవారు నిలబడ్డా వాడు తలదించుకొని బతకాలి. సింపుల్ చేంజ్. నేను నిలబడ్డా అంటే నా ముందు నిలబడ్డ వాళ్ళు తలదించుకొని బతకాలి. నేను ఎలా బతుకుతాను? తలెత్తుకొని బతుకుతాను. సింపుల్ సింపుల్. ఇది మాట్లాడితే హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది లైఫ్. స్టార్ట్ విత్ ముందుగా సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు, కానీ అది కోరిక వరకే ఆగిపోతుంది. నిజ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు అనుకున్న డ్రీమ్ ని అచీవ్ చేయడానికి. సో సక్సెస్ అవ్వాలి అనుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? కోరిక వేరు, డ్రీమ్ వేరు. ఓకే, నాకు టీ కావాలి కోరిక, కానీ లక్షల మందికి టీ పంచాలి, లక్షలాది మందికి భోజనం పెట్టాలి, అది డ్రీమ్. ఓకే, అది వేరు ఇది వేరు. దానికోసం రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయంలో పవర్ఫుల్ గోల్ గురించి మాట్లాడంటే అమ్మా సింపుల్గా నాది వెరీ పాపులర్, చాలామంది వినుంటారు, మళ్ళీ చెప్తాను ఎందుకంటే మంచిది. 100 సార్లు తప్పేం లేదు. నా గోల్ కోసం నేను పని చేస్తే నా గోల్ చేరుకుంటాను. నా గోల్ కోసం నేను పని చేయకుంటే వేరే వాళ్ళ గోల్ కోసం పని చేస్తాను. ఐ షుడ్ వర్క్ ఫర్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ సంబడి. ఓకే, ఇది కూడా అంతే. మీరు చెప్పిన సక్సెస్ కావాలని కోరుకుంటే ఎందుకు కారణం ఎవరైనా అవుతారు. సక్సెస్కి నిర్వచనం ఏంది? ఈరోజు నేను ఇంటికి వెళ్ళడం కూడా సక్సెసే. ఓకే, ఈరోజు హ్యాపీగా నిద్రపోవడం కూడా సక్సెసే. సక్సెస్కు కొలబద్ద అంటే ఏం లేదు, ఎంత టాప్ అయినా కావచ్చు, ఎంత కావచ్చు. నా పరిధిలో నా దాంట్లో నేను హ్యాపీగా ఉన్నానా, నా చుట్టుముట్టు 10 మంది హ్యాపీగా ఉన్నారా. సక్సెస్ దేంట్లో ఉండాలి? 4 సక్సెస్ ఉండాలి. ఫస్ట్ నా హెల్త్ సక్సెస్, నా ఆరోగ్యంగా ఉండాలి. నెంబర్ 2 నా వెల్త్ సక్సెస్, నాకు సరిపోయినంత, నా కుటుంబానికి సరిపోయినంత, కొద్దిగా ఎక్స్ట్రా 20-30% చాలు, అంతకంటే ఎక్కువనే ఏం చేయలేరు. ఓకే, 3ది నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా వైఫ్ బాగుండాలి, మా అమ్మ నాన్న బాగుండాలి. 4వది చాలా ఇంపార్టెంట్ అమ్మా, నా సమాజం బాగుండాలి. అంటే సమాజం బాగుండాలంటే మీరు సంపాదించింది, మీ ఆరోగ్యం బాగున్న తర్వాత, మీ సంపాదించిన బాగున్న తర్వాత, మీ ఫ్యామిలీ బాగున్న తర్వాత సమాజానికి ఏదైనా కొంత ఇవ్వాలి. ఈ 4వది చాలా ఇంపార్టెంట్ 3కంటే. కానీ 3 ఉంటేనే 4వది, 3 లేకుండా 4 చేయలేము. 3 ఉన్న తర్వాత 4 చేయకుంటే వాడు నేరస్తులే నా దృష్టిలో. కానీ ఇది నా దృష్టిలో నిర్వచనం అమ్మ సక్సెస్ అంటే. అన్నిట్లో 4, ఈ 4 ఇట్లా సక్సెస్ అంటే చాలు, అన్నిట్లో సక్సెస్. జీవితం హ్యాపీ సార్, హ్యాపీగా ఉంటుంది అంతే కదా. ఫ్యామిలీ నువ్వు ఎంత సంపాదించిన ఫ్యామిలీ బాగాలేకుంటే ఎలా? అంతే కదా. మొత్తం ఇంత సంపాదించి ఒంట్లో బాగాలేకపోతే, హెల్త్ లేకపోతే ఏం లాభం? మనం రోజు చూస్తున్నాం కదా ఇంతమంది. సో దిస్ ఈజ్ నా నిర్వచనం. ఇది వేరే వాళ్ళు ఎరగచ్చు, కింద కామెంట్ వేరే రకంగా రావచ్చు, బట్ దిస్ ఈజ్ మై నిర్వచనం. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు యూజువల్ గా సక్సెస్ కావాలి అని అనుకుంటాం, కానీ ఒక పనిని చేపట్టినప్పుడు ముందుగా మనకి భయం, అమ్మో ఇది ఫెయిల్ అవుతామేమో. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఇన్ని డబ్బులు పెట్టి స్టార్ట్ చేస్తున్నాము, ఏంటి రేపు మన పరిస్థితి అది ఫెయిల్ అయితే. ఇట్లా నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ నా ఉద్దేశం అసలు ఆ భయం అనేది ఒకటి ఉంటుంది చూసారా సార్, ఆ భయాన్ని అధిగమించి మనం ఒక స్టెప్ వేయాలంటే లైఫ్ లో ఎలా సార్? యువర్ రైట్ క్వశ్చన్ టు యువర్ రైట్ పర్సన్. ఇంకా దీంట్లో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. ఇది ఒక సైకాలజీలో చాలా థెరపీస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది థెరపీస్ కాల్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. దాంట్లో రకరకాలుగా చెప్పొచ్చు, నేను సింపుల్గా అర్థమవుతుందని చెప్తాను. ఎందుకంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇది మనకెందుకు అనుకుంటారు. కాకుండా చూడమ్మా, భయం అనేది ఎక్కడి నుంచి వస్తే చెప్పండి? ఇన్సెక్యూరిటీ కదా. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ ఫియర్. 10 మంది ముందు మాట్లాడడం కూడా భయమే. మన ఇద్దరం ఇలా మాట్లాడడం కూడా కొంతమంది ఎంత తెలిసి నాలెడ్జ్ ఉండి మాట్లాడలేరు. ఓకే, మన మనసులోని బయట వాళ్ళకి పంచుకోకుంటే మనసులోనే చంపుకుంటున్నాం. మనసుని చంపినా మనిషిని చంపినా తప్పే. మనిషిని చంపకూడదు, మనిషిని చంపితే పనిష్మెంట్ 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఉంటుంది.
మనసును చంపితే రోజు పనిష్మెంటే, ఎవ్రీడే పనిష్మెంట్. అంటే దాని అర్థం ఏంది, మనసులో ఉంది బయటకు రావాలి. రైట్ అయితే చప్పట్లు కొడతారు, రాంగ్ అయితే వీపులో కొడతారు. రెండు కరెక్టే, రెండు మనకు మంచిదే. ఈ ఏం చేస్తారంటే ఇన్సెక్యూరిటీ అని మీరు చెప్పారు కదా, నేను చేస్తే ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏమవుతుందో, ఇది ఫెయిల్ అవుతుందో, ఇలాంటి బిజినెస్ ఎంతోమంది పెట్టి ఫెయిల్ అయి ఉంటారేమో, నేనెందుకు చేయాలి, నాతోనే అవుతుందా, అసలు నేను చేయగలనా, నా మొహం నల్లగా ఉంది, నేను పొట్టిగుంటాను, పొడుగుంటాను, మేము ఊరు నుంచి వచ్చాము, నాకు ఇంగ్లీష్ రాదు, నాన్ సెన్స్. అదంతా అక్కర్లేదండి. సక్సెస్ కావాలంటే మనిషి కావాల్సిన ధైర్యం అండి. ధైర్యం కావాలి ఫస్ట్. ధైర్యం కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఓకే, సింపుల్గా చెప్పాలంటే, మీ పేరేం పేరమ్మా? దీప్తి సార్. ఎవరో మాట దీప్తి బదులు ఏదో అన్నారు అనుకో, ఏమైతే చెప్పండి అప్పుడు? అయ్యో ఏంటి అలా అన్నాడు అని అంటారు కదా. ఇంకా గట్టిగా అంటారు, నువ్వు దీప్తి కాదు డాష్ డాష్ అంటారు. అప్పుడు ఏమైతే చెప్పండి, ఏమంటారు? అప్పుడు కోపం వస్తుంది, బాధ వస్తుంది కదా. అసలు మీ పేరు ఏం పేరు? దీప్తి. వాళ్ళు ఏమన్నారు? సమ్ డాష్. డాష్. ఆ డాష్ మనం ఎందుకు విలువ ఇవ్వాలి? మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళు నన్నే అనుకుంటాం అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అనేవాళ్ళు ఎవరు తెలుసా? అనేవాళ్ళు మనకు ఉండాలి, వ్యతిరేకించే వాళ్ళు మనకు ఉండాలి, అవమానించే వాళ్ళు మనకు ఉండాలి, విమర్శించే వాళ్ళు మనకు ఉండాలి, ఓ మాట అనే వాళ్ళు మనకు ఉండాలి. ఉన్నప్పుడే మనం ఎదుగుదల ఉంటుంది. ఇది చాలా మంది లేదమ్మా. ఏమనుకుంటారు, నన్ను అందరూ అప్రిషియేట్ చేయాలి. నాన్ సెన్స్. మీరు ఎన్ని లక్షల వేల కోట్లు సంపాదించి నేను అంటోడు ఉంటాడు. ఎగ్జాంపుల్, మీ ఎవరో దేవుని పూజిస్తారా మీరు? చాలా గట్టిగా నమ్ముతాను సార్. చెప్పగలరా ఓపెన్ గా? చెప్తాను సార్. భలేవారే. ఏ దేవుడు మీ దేవుడు? నాకు లలితాదేవి అంటే చాలా నమ్మకం, శివుడు అంటే చాలా నమ్మకం. శివుడు. లలితాదేవి అంటే పార్వతియా? లలితాదేవి. లలితాదేవి సరస్వతి అంశ. ఓకే, సరస్వతి. లలితాదేవిని కూడా ఎవరైనా విమర్శించిన వాళ్ళు ఉన్నారా లేరా? అమ్మని విమర్శించే వాళ్ళు ఎవరు ఉండుంటారు సార్. కాదు, చరిత్ర మొత్తం తీసుకుందాం. ఎవరు రాక్షసులతో గొడవ పడి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది కదా. రాక్షసులను నిర్మూలించినప్పుడే అమ్మవారు అయి ఉంటుంది. ఓకే, ఎక్కడో దగ్గర వారిని విమర్శించే వాళ్ళు ఉంటారు. మీరు శివుడు అన్నారు, శివుని విమర్శించే వాళ్ళు ఎవరు లేరా? నేను కూడా శివభక్తునే. కాకుంటే ఆ శివుని వాళ్ళ మామని దక్ష ప్రజాపతి తిట్టాడు కదా. రాక్షసులు తిట్టుంటారు, దేవుడి వరకు వదిలిపెట్టండి. స్వామీజీలు తీసుకోండి, స్వామీజీలు కూడా మాట అన్నారు. మా స్వామి వివేకానంద అన్నారు ఒకప్పుడు. ఓకే, ప్రధానమంత్రి, మీ ఇష్టమైన ప్రధానమంత్రి పేరు తీసుకోండి, వాళ్ళని ఎవరో విమర్శించారు లేదా? ఎమ్మెల్యేను, ఎంపీను, సీఎంను, పిఎంను. మీ అమ్మగారిని ఎవరైనా విమర్శించారా లేదా చెప్పండి, నాకు ఓపెన్గా చెప్పండి. మీ అమ్మగారిని ఎవరైనా విమర్శించారా లేదా? వస్తూనే ఉంటాయి సార్ చిన్నవి. బహుశా వాళ్ళ అత్తమ్మ గారు కావచ్చు. అప్పుడు నాన్నమ్మ గారు ఇప్పుడు లేరు, బట్ అట్లీస్ట్ అప్పుడు ఏదో మాట్లాడారు, కోడలు అంటున్నారు. లోకంలో జరుగుతుంది చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం అమ్మా, మీ అమ్మగారికి ఏం చెప్పినా, మీ నాన్నగారిని బాగా విమర్శించింది ఎవరు చెప్పండి? మా నాన్న సార్. మీ అమ్మగారే. అంతేనమ్మా, అంతే. అది నా అనుభవం. జస్ట్ 38 ఏళ్ళకి నాకు పెళ్ళి అయితే. అంటే ఏమి చేసినా నేను సింపుల్గా చెప్పుకుంటూ వచ్చింది, మన ప్రేక్షకులను జాగ్రత్తగా ఆలకించాలి, భయం పడుతున్న వాళ్ళకి ఇది చెప్పాలి, ఫెయిల్ అయినా నిలబెట్టాలి, ప్రాబ్లమ్స్ ఉన్నా ఉండాలి. సూసైడ్ టెండెన్సీ వచ్చినా ఈ క్లాసు మనం మాట్లాడింది 10 నిమిషాలు వింటే సూసైడ్ టెండెన్సీ కాదు కదా, అటువంటి ఆలోచన కూడా రాదు. ఏం చేసినా అంటారమ్మా, ఏం చేయకుండా అంటారు. నల్లగున్నా అంటారు, తెల్లగున్నా అంటారు, పొట్టిగున్నా అంటారు, పొడుగున్నా అంటారు, లక్షలు సంపాదించిన అంటారు, కోట్లు సంపాదించిన, ఏం సంపాదించుకుంటారు, రోడ్డు మీద ఉన్నా అంటారు, పని చేసిన అంటారు, పని చేయకుండా అంటారు, అంటూనే ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అనేవాళ్ళు లేకుంటే మనకు ఏదో లోట్లాగా ఫీల్ కావాలి. అపోజిషన్ గివ్స్ పొజిషన్. వాళ్ళ అవమానము నాకు బహుమానం, వాళ్ళ నవ్వులు నాకు పువ్వులు, వాళ్ళ విమర్శ నాకు విజయం. ఏమన్నా చెప్పారా సార్? అసలు వేరే లెవెల్ సార్, వేరే లెవెల్. ఈ 4 అనుకో, ఎవరేమంటారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఉందమ్మా, సింపుల్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో చదువుకున్నా, తెలుగు చదువుకున్నా, ఏది ఇంగ్లీష్ అంత కరెక్ట్ ఏం రాదు, తెలుగే సరి రాదు కాబట్టి. ఓకే, యూ కమ్ ఇయర్ అనాలి, అది గుర్తు రావట్లేదు. ఎగ్జాంపుల్గా సరదాగా చెప్తున్నాను, యూ కమ్ ఇయర్ గుర్తు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి యూ గో దేర్ అని చెప్పాలి. కమ్యూనికేట్ చేస్తారు. మనం కమ్యూనికేట్ చేసామా లేదా? అందరు 100% ఏ భాషలో పర్ఫెక్ట్ చెప్పండి. ఓకే, అందరు ఏ పనిలో పర్ఫెక్ట్ చెప్పండి. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలనుకోకు, నీ పనులు సక్రమంగా చేయి అంటారు. చేసినా అంటారు, చేయకుండా అంటారు, ఉన్నా అంటారు, పోయినా అంటారు. అప్పులు, చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారండి, తెలిసి తెలియక అప్పులు చేస్తూ ఉంటారు. పాపం ఆ బాధల్లో పడి, అప్పుల బాధలో పడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంటి నుంచి పారిపోయే వాళ్ళు ఉంటారు. నేను అప్పులు చేయొద్దంటలేను, అప్పులు చేయమని అంటలేను, కానీ ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య ఎందుకు? నిలబడి గెలవచ్చు కదా.
అప్పుడేమనుకోవాలి, నన్ను అడిగేటోళ్ళు ఉంటారు, అడిగే వాళ్ళు అడగని, ఇప్పుడు నా దగ్గర లేవు, ఏం చేయాలి? ఓకే, కానీ సార్ ఆ నేను wrong స్టేజ్కి నేర్పించలేదు. రావడం కూడా చాలా గ్రేట్ సార్. ఏ స్టేజ్కి అమ్మా? నన్ను ఎవరేమనుకున్నా నాకేం ఫరక్ పడదు. అందుకని ఇది వినాలి, మనం మాట్లాడేది వినాలి వాళ్ళు. దాన్ని ఏమంటే తెలుసా, నేను చిన్న మంత్రం కనిపెట్టాను. ఒక 15 ఏళ్ళై నేను ఒక మహాలక్ష్మమ్మ గారని రాజమండ్రిలో సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గారు ఇదంతా చెప్పి ఒక మంత్రం ఇవ్వని చెప్పిన, టక్ 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 మంత్రం ఇచ్చింది ఒకటి. కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం. చెప్పండి అమ్మా. రాదా? అలాగే సార్ చెప్పండి సార్. కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం. ఏంటో సార్ తేనె వైఫలం అంతవరకు అర్థమైంది. ఫలం పుడుతుంది, ఫలం పుడుతుంది. కిమవోచిత్ అంటే నువ్వు ఏమనుకున్నా ఏం చేసినా, కిమవోచిత్ కకోపి లోకులు మమకిం తేన వైఫలం అంటూనే ఉంటారు అని ఆమె దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది అందరికి అర్థం కాదు కాబట్టి కాస్త తెలుగులో చెప్తాను. ఎవరేమనుకుంటే నాకేంటి, ఫైనల్లీ అది స్టోరీ మొత్తం మీనింగ్ అంటే ఎవరేమనుకుంటే నాకండి. కానీ రాంగ్ వేలే కాదమ్మా. ఎవరేమనుకుంటే నాకంటే రోడ్డుకి మధ్యలో వెళ్తా అంటే వాడు కూడా లారీ వాడు రోడ్డు మధ్యలో వస్తాడు. ఓకే, ఎప్పుడు కూడా ఏం చేయాలంటే న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు నీవు సరిగ్గా ఉన్నప్పుడు 10 మంది అన్నప్పుడు నువ్వు పట్టించుకోకు. ఎగ్జాంపుల్ చెప్తాను, మా గాంధీ గారు నాన్ వైలెన్స్ అన్నారు, నవ్వారు. నాన్ వైలెన్స్, కత్తులతో స్వరాజ్యం వస్తుంది, తుపాకులతో స్వరాజ్యం వస్తుంది, అన్నం తినకుండా స్వరాజ్యం వస్తుందా అన్నారు. అన్న వాళ్ళందరూ అతని బట్టి నడిచారు కదా. అంటే మనం స్ట్రాంగ్గా బిలీఫ్ ఒక పాయింట్ మీద ఉంటే అంటా ఉంటారు వాళ్ళే మనమే నడుస్తారు. సరే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-22 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి యూత్, వాళ్ళని ఉద్దేశించి అడుగుతున్నాను సార్ నేను. సో వాళ్ళు లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటారు. లేకపోతే ఒక ఇంట్లో ఒక కోడలు ఒక డెసిషన్ తీసుకుంది, ఇంట్లో అత్త మామ అందరు ఉన్నారు. సో ఇప్పుడు మీరేమన్నారు, తీసుకున్న డెసిషన్ మీద స్ట్రాంగ్ గా ఉండాలి, డెఫినెట్లీ స్ట్రాంగ్ గా ఉంటే అది న్యాయం నీతి కరెక్టే అన్ని అనుకుంటే అదే మాట మీద నిలబడితే నవ్విలోళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళే వస్తారు. యాక్చువల్ సినారియో ఎలా ఉంటుందంటే సార్, మనం సినిమాలో చూపించినట్టు, నువ్వు నా మాట దాటితే నేను చచ్చినట్టు లెక్క, నా మీద ఒట్టు, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. సినిమాలో చూస్తున్నాం, నిజం జీవితంలో లేదమ్మా. ఏడుపులు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్, అలాంటప్పుడు ఏం చేస్తారు సార్? ఏమన్నా అంటే పోనీ వదిలేయాలి. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? 100% తప్పు. ఇతను ఎవరైతే ఈ అబ్బాయి అమ్మాయి 22-23 ఏళ్ల వయసులో 100% మెచ్యూర్. ఇది యాక్చువల్లీ నేను 23-25 అన్నాను కానీ టు హూమ్ సో ఎవర్ ఇట్ ఇస్ తర్వాత తీసుకున్నారు 100% కరెక్ట్. ఆఫ్టర్ 25, ఓకే, 22 కూడా లిటిల్ ఇమ్మెచ్యూర్ ఉంటుంది, ఫుల్ ఉండదు, లిటిల్ ఇమ్మెచ్యూర్ ఉంటుంది. 25 తర్వాత 100% నమ్మవచ్చు. ఈ 22లో ఇతను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నేను ఎంప్లాయ్మెంట్ చేయను, వ్యాపారం చేస్తాను అని చెప్పాడు అనుకోండి. మీరన్నా చెప్పిన దాని ప్రకారం ఎగ్జాంపుల్ తీసుకుందాం. వద్దురా, జాబ్ చేయరా, జాబ్ చేస్తే నేను పిల్లని ఇస్తారా, జాబ్ చేస్తే నేను పెళ్ళి అవుతుందిరా. ఓకే, ఇతను ప్రూవ్ చేయాలి, నాన్న ఇది నీ ఆలోచన ఇలా ఉంది నాన్న, ఇగో ఇది ప్లాన్. ఓకే, గివ్ మీ 1 year టైం, గివ్ మీ 1 year టైం. 1 year నేను బిజినెస్ ట్రై చేస్తాను, నాకు నీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అనేది నీ ఆశీర్వాదం కావాలి నాకు. ఓకే, నాకు సపోర్ట్ చేయి, నాకు ఒక పెద్ద మనిషిగా నాకు చెప్పు, కన్విన్స్ చేయి. నువ్వు ఇంట్లో కన్విన్స్ చేయకుండా బయట కన్విన్స్ చేస్తావు. కన్విన్స్ చేసిన తర్వాత తప్పకుండా ఉంటారండి, నువ్వు చేస్తే చేసుకో, నేను పోతే అంటే పోపుతూ అంటారు. నీ పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు కన్విన్స్ చేస్తారమ్మా. కాకుంటే నువ్వు ఎంత గట్టిగా ఉన్నావని నో అంటారు. నువ్వు నీతో నిజంగా నీ పాయింట్ ఉందా లేదా అని నీతో కాదురా అంటారు. నువ్వు ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళే చప్పట్లు కొడతారు, అమ్మ నాన్న చప్పట్లు కొడతారు. ఎస్, మా అబ్బాయి చేసి చూపించాడు, వాడు హీరో అని 10 మంది చెప్పుకుంటారు. అలా జరిగిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. నా లైఫ్లో ఎంతమంది అలా సాధించారు, శోధించారు, పరిశోధించారు, సక్సెస్ అయ్యారు. ఐఏఎస్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, ఎంత 22-23 దే బికమ్ ఓన్లీ లైక్ దిస్. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. అందరు ఏంది నీ గ్రూప్ 2 రాదు, గ్రూప్ 1 రాదు, ఏది రాదు, చేస్తున్నావు కొట్టి చూపించారు. కొంతమంది చేసినా కానీ కాలే వల్ల వాళ్ళు బిజినెస్లో అంతకంటే ఎక్కువ సంపాదించారు. అంటే అమ్మ నాన్న అంటే గబుకుని అర్థం చేసుకుంటారు సార్. అత్త కోడల విషయం వస్తే, అత్త కోడల విషయంలో వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే కోడల మాట అత్తినాల్సిందే. అమ్మ ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ మీకు చెప్తున్నాను. అత్త మాట కోడలు వినేది ఓవర్. అత్తగారి దగ్గర కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఉంటే కోడలింటది. అయ్యో సార్, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్, ఫ్యామిలీ సైకాలజిస్ట్. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీడే సో మెనీ కౌన్సిలింగ్. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ డేస్ ఓవర్. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే కేసు పెట్టి లోపలేసేస్తున్నారు. అలా కూడా జరుగుతున్నాయి కదా. నేనేమంటా అంటే ఈ కోడలు గారు అత్తగారు కన్విన్స్ కూడా చేయొచ్చు కదా. అత్తమ్మ గారు ఇలా ఉంది కదా, ఇలా కూడా వంటలు వచ్చినాయి, ఒక్కసారి ఒకప్పుడు నేను చూపిస్తాను,
అని కాస్త ప్రేమగా మాట్లాడితే ఈ అత్తమ్మ కరగదమ్మా. అమ్మ అత్తమ్మ, అమ్మ కంటే అత్తమ్మ ఒక తా ఎక్కువ ఉంది ఇలా. ఓకే, అమ్మ అత్తమ్మ ఒకటే కదా, అక్కడ 20,000 పెరిగావు, ఇక్కడ 8,000 ఉండాలి. ఓకే, ఎందుకంటే మీ అత్తమ్మ గారు కనుక నీ మాట వినకుండా మీ ఆయనకే ఎక్కువ ప్రేమ చూపిస్తుందంటే, మాట వింటుందంటే చాలా ప్రేమ ఉన్నట్టే కదా. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, నో ప్రాబ్లం. యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ లో అబ్సల్యూట్లీ సార్. బాగుంటుంది. సరే, అసలు లైఫ్ లో ఒక గోల్ ఓరియంటెడ్ గా ముందుకెళ్ళాలి అని అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి సార్? ఆ గోల్ కరెక్టా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోల్ న్యాయంగా ఉందా, చట్ట ప్రకారం ఉందా? ఓకే, ఆ గోల్ ద్వారా ఏమవుతుంది, నేను స్మార్ట్గా ఉన్నానా, ఆ గోల్ స్మార్ట్గా ఉందా, ఆ గోల్ మెషరబుల్గా ఉందా, ఆ గోల్ రీచబుల్గా ఉందా, రీచబుల్గా అంటే రివ్యూబుల్గా, ఓకే, రియలిస్టిక్గా ఉందా, ఆ గోల్ మెషరబుల్గా, రియలిస్టిక్గా, టైం బాండ్గా, అచీవబుల్గా ఉన్నప్పుడే ముందుకెళ్ళాలి. SMART, స్మార్ట్గా ఉండాలి గోల్. ఎస్ ఫర్ స్మార్ట్, స్మార్ట్గా ఉండాలి గోల్. ఓకే, స్పెసిఫిక్గా ఉండాలి గోల్, స్పెసిఫిక్గా నిర్దిష్టంగా ఉండాలి గోల్. మెషరబుల్గా ఉండాలి. ఏం మెషరబుల్? అచీవబుల్ ఆర్ అట్టైనబుల్, ఆర్ రివ్యూబుల్ ఆర్ రీచబుల్, T ఫర్ టైం బాండ్, అంతే, వెరీ సింపుల్. SMART ఇది ఉన్నప్పుడు అది దేంట్లో పెట్టుకోవచ్చమ్మా. ఈరోజు నేను ఇంటికి వెళ్ళాలి, స్పెసిఫిక్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, అది ఉండాలి కదా స్పెసిఫిక్. ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఎవరో తలుపు కొట్టలేం కదా. మెషరబుల్గా ఉండాలి. ఎంత దూరం నాకు అపాయింట్మెంట్, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎంత ఉంది, నాకు జూమ్ మీటింగ్ నెక్స్ట్ 7:30కి ఉంది, దాంతో ఎంత టైం ఉంది, ఓకే, కెన్ ఐ రీచ్? ఓకే, నిన్న సంగతి చెప్తానమ్మా. ఐ హ్యావ్ మీటింగ్ ఎట్ వనస్థలిపురం at 7:30. ఓకే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మీటింగ్ ఇన్ బంజారా హిల్స్ at 5:30. ఓకే, ఒకసారి చూస్తే మొత్తం రెడ్ కనిపిస్తుంది మన లొకేషన్లో, అది రీచింగ్ టైం 9 చూపిస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఏం చేయాలి అప్పుడు? చాలా స్మార్ట్గా ఆలోచించేసి స్పెసిఫిక్గా మెజరబుల్ ఆలోచించి పంజగుట్టకు వచ్చి మెట్రో ఎక్కాను. మా డ్రైవర్కి చెప్పాను, నువ్వు రా అని చెప్పాను. ఎక్కడ రావాలి సార్, నువ్వు భోజనానికి వస్తావు అంతే, రా అని చెప్పాను. మెట్రో ఎక్కాను, 15 నిమిషాలు దిగాను, వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నాను. నేను కారు వెళ్ళాలి. ఏమైంది కారు, ఏమైపోయింది కారు? 15 లక్షలు 20 లక్షలే, మెట్రో కొన్ని కోట్లు, వెళ్ళిపోవచ్చు కదా. మంచిగా బ్రహ్మాండంగా వెళ్ళగానే కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు, బంగారు, నాకు కూడా హ్యాపీగా ఉంది. ఫైనల్గా సీట్ ఇచ్చారు, సీనియర్ సిటిజన్ కాబట్టి ఎంజాయ్డ్. సో అది స్మార్ట్గా ఆలోచించినప్పుడు ఏముండదమ్మా, స్పెసిఫిక్గా ఆలోచించిన, మెషరబుల్గా, అటైనబుల్గా, అచీవబుల్గా, టైం బాండ్. ఐ రీచ్, దే క్లాప్డ్ మీ. వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ సెడ్. సో ఈ చిన్న ఎగ్జాంపుల్స్ ఆ లైఫ్లో కూడా, ఏదో ఈ ట్రాఫిక్ ఏందో, ఇది మారదు, ఈ వాటర్ ఇలాగే ఉంటుంది, హైదరాబాద్ మారదు, నువ్వు కూడా మారవు. ఎప్పుడు నువ్వు ఆ టైం ప్రకారం చేసుకున్నప్పుడు ఈజీ కదమ్మా. దిస్ ఈజ్ మై ఎస్టర్డే వాట్ హ్యాపెండ్ టు మీ. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏంటో ఈ జీవితం ఏంటో, నాకేంటో, కష్టాలేంటో. యూజువలీ ఒక పాయింట్లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, మైండ్ మన మాట వినదు, ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు, మైండ్ మన కంట్రోల్లోనే ఉండదు. అలాంటి టైంలో మైండ్ కంట్రోల్ ఎట్లా పెట్టుకోవాలి సార్? సెరోటోనిన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సెరోటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్. 4 హార్మోన్లలో సెరోటోనిన్ హ్యాపీ హార్మోన్ కదా. సెరోటోనిన్ కెన్ గివ్స్ us. సెరోటోనిన్ ఎలా వస్తుంది చెప్పండి? వెల్ స్మైలింగ్. ఫాస్టెస్ట్ మెడిటేషన్తో వస్తుంది, మౌనంతో వస్తుంది, చాలా ఫాస్ట్ స్మైల్తో వస్తుంది. స్మైల్తో నువ్వు స్మైలింగ్గా ఉంటే అసలు, అమ్మ నేను సింపుల్ చెప్తాను, పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం, ఆ చిన్న గ్యాప్ నవ్వుతూ ఇంతే సింపుల్. అలా స్మైల్ తీసుకోవాలి. స్మైల్ కావాలంటే ఏం చేయాలి? ఈ పరిస్థితిని ఏం చేయాలి? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షం పడుతుంది, కురుస్తుంది, నేనేం చేయాలి? ఒకటో చాయిస్ ఇన్లే ఉండాలి, రెండో చాయిస్ నడవాలి, మూడో చాయిస్ తడవాలి, నాలుగో చాయిస్ ఏం చేయొద్దు. ఓకే, తడిస్తే ఏమన్నా మొలకెత్తుతానా? వర్షంలో తడిస్తే ఎంత మజా ఉంటుంది. ఇది ఫస్ట్ వర్షం కాదు, ఫస్ట్ వర్షం అంటే వద్దనుకోండి, తడపండి ఒకసారి, ఎంత ఎంజాయ్ చేయొచ్చు. సో అలా యాక్సెప్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. సో ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం నడుస్తుంటే ఎవరు మనకు బానిసలు, ఎవరికి బానిస అక్కర్లేదు. అసలు ఈ లెక్కను చూసుకుంటే సార్, లైఫ్ లో బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వకూడదు, డిప్రెస్ అవ్వకూడదు అని తెలుసు, కానీ బట్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేసి ముందుకెళ్ళాలి? ప్రాబ్లం అంటే ఏంటి? కష్టం. కష్టం అంటే ఏంటి? ప్రాబ్లం పర్మనెంటా టెంపరీ? టెంపరీ సార్ కదా. టెంపరీ ప్రాబ్లం, పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ ప్రాబ్లం. ప్రాబ్లం ఎప్పుడు టెంపరీ, సొల్యూషన్ పర్మనెంట్ ఇవ్వకండి. ఆ రోజు ఏది ఉంటే అదే ఇవ్వండి. లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాఫీ డే సిద్ధార్థ్ గారిది. సిద్ధార్థ్ గారు ఈ కమిటెడ్ సూసైడ్ ఫర్ టెంపరీ ప్రాబ్లం, బట్ హిజ్ వైఫ్ క్లియర్డ్ ఆల్మోస్ట్ 70-80% ఆయన చేసిన అప్పులను తీర్చారని నేను జస్ట్ ఐ రెడ్ ది పేపర్. సో దట్ ఇస్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ పర్మనెంట్ కదా. ఆయన రాడుగా తిరిగి
ఇది కూడా అంతే. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయగలగాలి. మనిషి మనకి ఎంత ఆస్తి ఇచ్చాడండి, ఎంత ఆస్తి ఇచ్చాడు. ఆ మనిషిని తయారు చేసింది ఎవరు? ఆ భగవంతుడు నా దృష్టిలో. కొంతమంది ఏమంటారు ఇష్టం అనుకోండి. నా కళ్ళు ఎంత పవర్ఫుల్, నా ముక్కు ఎంత పవర్ఫుల్, నా నోరు ఎంత పవర్ఫుల్, నా చెవులు ఎంత పవర్ఫుల్. ఈ కెమెరా 2-3 లక్షల రూపాయలు ఉంటుంది అంతే. దానికి ఎక్కడో మనిషి ఇక్కడో మనిషి ఇద్దరు మిత్రులు కూర్చొని షూటింగ్ చేస్తున్నారు. ఓకే, అది 4 లక్షలు, ఇది 3 లక్షలు ఉంటుంది. అది 2-3 గంటల కంటే ఎక్కువ కాదు. దానికి ఒక మైకు, దానికి రికార్డింగు అన్నీ ఉంది. ఇక్కడ ఏముంది? పవర్ఫుల్ కెమెరా విత్ ఆటో జూమింగ్, with color video recording, with audio recording, with automatic total storage, with a loudspeaker facility. What do you have? You have everything. You have everything. నాకేం లేదు, ఊర్లో పుట్టాను, చిన్న ఊరు. నీకు అన్నీ ఉన్నాయి, వాడుకో అంటే. ఇది తెలవక్కనే ఇలా జరుగుతుంది. కారణం ఏంటి? కొద్దిగా చరిత్రకి వెళ్తే మనం బానిసలుగా తీర్చిదిద్దబడ్డాం కాబట్టి, బానిసలుగా అయ్యాం కాబట్టి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో, అంతకుముందు మొఘల్స్ కాలంలో ఆ బానిస మనతత్వం పోలే కాబట్టి అందులో నుంచి బయటపడుతుంది నా యువత. దాని నుంచి బయటపడుతుంది, వెరీ పవర్ఫుల్ వస్తుందండి. చూడండి కొన్ని రోజుల తర్వాత అవర్ యూత్ విల్ చేంజ్ దిస్ కంట్రీ. సార్ మీరు యూత్ అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది సార్. మంచిగా ఎగ్జామ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఒక ప్రొఫెషనల్ కాలేజ్లోకి స్టూడెంట్స్ వెళ్ళబోతున్నారు. అది నీట్ చదివి మెడికోస్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు. బోలెడంత అంబిషన్స్ ఉంటాయి, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఈక్వల్ గా పేరెంట్స్ కి టెన్షన్ కూడా ఉంటుంది అనుకోండి, మంచి చోట కాలేజ్ లో సీట్ వస్తుందా. పేరెంట్స్ ఉద్దేశించి ఏం చెప్తారు సార్? మీరు పేరెంట్స్ చాలా అమాయకులు అయిపోయారు. అమాయకులు అంటే అతి ప్రేమ. ఇంతకుముందు 4-5 పిల్లలు ఉండాలి, ఇప్పుడు ఒక్కరు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు కూడా ఒకలే. కొన్ని తర్వాత ఒకటి కూడా ఉండేమో. ఓకే అంతే సార్, వెస్టర్న్ కంట్రీస్ లో అంతే అయిపోయింది కదా. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. సో దీనికి ఏం చెప్తానంటే, పేరెంట్స్ నీవు ఎక్కడ వెళ్ళావు అనుకో, ఒక పెళ్ళికి వెళ్ళావు, ఒక ఫంక్షన్కి వెళ్ళావు, అక్కడ 2 మాటలు అడుగుతారు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు. ఒకటి ఎలా ఉన్నావు, బాగున్నావు అంటారు. రెండో క్వశ్చన్ ఏం పడతారు? పిల్లల గురించి అడతారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు, రెండో క్వశ్చన్ తలదించుకుంటున్నారు. కారణం ఏంటంటే పేరెంట్స్ ఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైం టు కిడ్స్. అంత టైం ఇవ్వట్లేదు. వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, టైం ఇవ్వట్లేదు. దిస్ ఇస్ మై కంప్లైంట్ అగైన్స్ట్ ది పేరెంట్స్. డబ్బులు ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏదంటే ఇస్తున్నారు. నాకు మా నాన్న ఇవ్వలేరా, నీకు ఇస్తున్నా. నాన్ సెన్స్, అదంతా కాదు. మా నాన్న నాకు టైం ఇచ్చాడు, మా నాన్న నాకు డిసిప్లిన్ నేర్పించాడు, మా నాన్న నాకు ఇలా నేర్పించాడు, ఇలా నేర్పించాడు. అర్థమైందమ్మా? ఇలా అంటే తీసుకోవడం నేర్పించాడు, ఇవ్వడం నేర్పించాడు. అది కూడా కాదు, ఇలా దెబ్బలు, ఇలా దెబ్బలు. తీసుకోవడం నేర్పించాడు, ఇవ్వడం నేర్పించాడు. ఇలా తనులు తిన్నాం, ఇలా తనులు తిన్నాం, ఇలా తనులు తింటే మా తమ్ముడు అన్నాడు, నువ్వు లక్ అనేవాడు. ఇప్పుడు అలా కాదు. కొడుతున్నారా, కొట్టడం తప్పు, 100% సైకాలజీ ప్రకారం తప్పు. ఇలా చూస్తున్నారా, ఇలా చూసినా తప్పు. ఇంకెక్కడ నేర్పిస్తున్నారు? కాబట్టి ఈ కాలేజీలో నేర్పించే తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? ఎలాగో వీళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం పిల్లలకే ఇస్తారు. నాకు తెలిసినంత వరకు అంతే, ఎక్కడ చూసినా అంతే కదా. వీళ్ళు సంపాదించిన మొత్తం నోటికి కట్టుకొని, గుడ్డలు సరిగ్గా వేసుకోకుండా అన్ని చేసుకుంటా పిల్లలు 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 అని ఇస్తారు. ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు అదృష్టవంతులు పిల్లలు. పిల్లలకు ఎప్పుడో డబ్బులు ఇచ్చే బదులు ఆ డబ్బుతో కొనే, ఆ డబ్బుతో విలువ ఉన్న మంచి చదువు ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఏమంటా అంటే, మీ అబ్బాయి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి కాలేజీ తెచ్చుకున్నాడు, నో ప్రాబ్లం. మంచి కాలేజీ రాదు, ప్రస్తుతం మన వాతావరణంలో ఫీజు కట్టి చేర్పించచ్చు కదా. ఉంది కదా, గవర్నమెంట్ రూలే కదా, నేను చెప్పింది కాదు కదా. ఫ్రీగా తెచ్చుకుంటే ఫ్రీగా వచ్చింది. ఓ 15 లక్షలు వచ్చి కడితే మంచి కాలేజ్ వచ్చింది, సీట్. అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా సార్. నేను చేసిన ఎఫర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా చేయట్లే. కారణం ఏంటంటే ఈ తర్వాత చేంజ్ చేస్తారు. చెప్పండి, మీరు తలదించుకోవద్దంటే నెంబర్ 1 పేరెంట్స్కి చెప్పాల్సింది, మీకు ఓపిక ఉంటే, స్తోమత ఉంటే మంచి కాలేజ్ చేర్పియండి. ఓకే. నెంబర్ 2, కాలేజీ చేర్పించిన తర్వాత అబ్జర్వ్ చేయండి. మీరు చెప్పిన ఈ ఎండికి మెడికల్ అన్నారు, ఇంజనీరింగ్ అన్నారు, ఇవన్నీ అన్నారు కదా. ఫస్ట్ డే కాలేజ్ చేర్పించి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తారా పేరెంట్స్? వెళ్ళరు. ఇప్పుడు చూసారా మీరు? వెళ్ళరు. ఇంకా ఎప్పుడు వెళ్తారు? లాస్ట్ ఇయర్ వెళ్తారు. ఇది గ్రాడ్యుయేషన్ సెరమనీ అలాంటి దానికి వెళ్తారు పిలిస్తే. ఓకే, జాబ్ వచ్చిందా? అంతే. క్యాంపస్ వచ్చిందా? నో. నేనేమన్నా తెలుసా, 10th వరకు స్కూల్స్లో వెళ్ళారు పిల్లలు. ఇంటికి వచ్చినాక హోంవర్క్ మీరే రాసి పెట్టుంటారు, బాగా పట్టించుకొని ఉంటారు. ఇంటర్మీడియట్లో మీరేం పట్టించుకోవాలి. ఆ 2 కాలేజీలు వాళ్ళే పట్టించుకున్నారు. ఆ 2 కాలేజీలు పేరు చెప్పను, వాళ్ళే పట్టించుకున్నారు. ఓకే, రుద్ది పెట్టారు. తర్వాత ఎగ్జామ్ మళ్ళీ పాస్ కావడాడు. ఓకే, డిగ్రీలు ఎవరు పట్టించుకున్నారు?
వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, పేరెంట్స్ పట్టించుకోవాలి. రైట్. ఏమైతుంది చూడాలి. ప్రతి 6 నెలలకు 3 నెలలకు కాలేజీకి వెళ్ళి రావాలి. ఎలా తెలుసా, వీడి మొబైల్లో పాస్వర్డ్ మీకు తెలవాలి. ఆయన అట్లీస్ట్ 18 to 20 years వచ్చేంత వరకు మొబైల్ ఓపెనింగ్ పాస్వర్డ్ పేరెంట్స్ దగ్గర ఉంటే ఏ అబ్బాయి తప్పు చేయడు, ఏ అమ్మాయి తప్పు చేయదు. తప్పు చేసినా 100% కరెక్ట్ సార్. లేదా వీళ్ళు మై ప్రైవసీ అంటారు పిల్లలు. ఏం ప్రైవసీ? యువర్ కిడ్, యువర్ పేరెంట్స్ నో బెటర్. బికాస్ సమ్ టైమ్స్ యూ డోంట్ నో వాట్ యూఆర్ డూయింగ్. మీరు ఏం చేస్తారో తెలియదు మీకు. అంత ఫ్రీడమ్ ఇచ్చాలి. దానికి ఏం చేయాలి? పేరెంట్స్ కూడా వాళ్ళు పేరెంట్స్ ఏం చేయాలి? బాగా నాన్న నా పాస్వర్డ్ కూడా చూసుకోవచ్చు, నువ్వు నా గూగుల్ లొకేషన్ పెట్టుకోవచ్చు, నీ గూగుల్ లొకేషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు నాది ఉందనుకోండి, నా పిల్లల దగ్గర, నా వైఫ్ దగ్గర, అక్కడ అమెరికాలో నా కూతురు దగ్గర, నా అల్లుని దగ్గర, అందరికీ నా లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, వాళ్ళ లొకేషన్ నాకు తెలుస్తుంది. ఎక్కడ చూసుకోవచ్చు హ్యాపీ. అట్లీస్ట్ చాలా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, అలా పెట్టుకోవడంలో ఏమైందంటే ఒకరొకరు పట్టించుకోవడం, ఒకరొకరు కేర్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. టెక్నాలజీ వాడుకొని ఈ రకంగా చేసుకోవచ్చు. పాస్వర్డ్లు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను పేరెంట్స్కు, మొబైల్ ఇప్పిస్తే పాస్వర్డ్ మాత్రం దగ్గర పెట్టుకోండి. డన్ సార్, డన్ సార్. సో పేరెంట్స్ అందరికీ మనం 1 hour మాట్లాడుకోవచ్చు హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్ అని. కాకుండా ఫస్ట్ ఇయర్లో చేయాల్సింది ఇది. ఫస్ట్ ఇయర్లో పిల్లలకు ఎప్పుడు కూడా దయచేసి బ్యాక్లాగ్ పడేయకండి, క్లాస్ అటెండింగ్ అండి. యువర్ ఫాదర్ ఈజ్ పేయింగ్. ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఏదో కాలేజీది ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు చెప్తారా? 1 year ఫీజు, నాట్ సీటు మెరిట్తో కాదు, మామూలుగా వచ్చే సీట్ ఎంత ఉంటుంది? 2 lakhs వేసుకోవచ్చు. 2 lakhs per year. ఎస్. మీరు చాలా తక్కువ చెప్తున్నారు, మీరు చాలా మంచి వాళ్ళు. ఇంకెక్కువనే మార్కెట్లో 2 lakhs తీసుకుందాం. నిజం చెప్పండి అమ్మా, 1 yearలో ఎన్ని రోజులు కాలేజ్ నడుస్తుంది తెలుసా మీకు? 300 days. కాదు, 200 days. 300 days, 365 daysలో సండేస్ తీసేయండి, సాటర్డేస్ తీసేయండి, ఎగ్జామ్స్ తీసేయండి, హాలిడేస్ తీసేయండి, పండుగలు తీసేయండి, అన్ని తీసేయండి. 200 days ఉంటుంది, మ్యాక్సిమం 200 days ఉంటుంది. ఈ 200 daysలో 2 lakhs కట్టారు, రోజుకు 1000 రూపాయలు కట్టారు. అంతే సార్. ఎస్, ఆల్మోస్ట్. ఓకే, రోజు 1000 రూపాయలు యూ ఆర్ పేయింగ్ టు ది కాలేజ్ ఫర్ 4 or 5 classes. ఈ క్యాలిక్యులేషన్ దయచేసి పేరెంట్స్ వినాలి, అందరు చూడాలి. మళ్ళీ చెప్తున్నామ్మా, యూ ఆర్ పేయింగ్ 1000 rupees ఫర్ 1 day. 4 or 5 అనుకుందాం, 5 class అంటే ఒక క్లాస్కు 200 రూపాయలు కడుతున్నావు. అంతే సార్. ఐమాక్స్ సినిమా అంతే కదా. సినిమాను ఇంట్రెస్ట్గా చూస్తావే, ఒక సీన్ కూడా పోనీయవే, ఇలా చూస్తూ కూర్చుంటావే, ఆఖరికి బ్రేక్లో కూడా పరిగెత్తి కూర్చుంటావే. నీ సినిమా నీకు ఎంత అన్నం పెడతావు నాకు తెలియదు. సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్. నీ జీవితం అనే కాలేజీకి వెళ్ళావే, మీ అమ్మ నాన్న రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన ఫీజు. డోంట్ మిస్ ఎనీ సింగిల్ క్లాస్. ఒక క్లాస్ మిస్ కావద్దండి, వెళ్ళాలి, వినాలి. అర్థం కాకుండా ప్రశ్నలు అడగాలి. అడగరు, భయపడతారు. అప్పుడు దే విల్ కమ్ మెరిటోరియస్ స్టూడెంట్స్, వండర్ఫుల్ స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్. టుడే ఐ పేడ్ 1000 rupees టు మై కాలేజ్, ఐ వాంట్ టు టేక్ ఇట్ అని చెప్పండి. అప్పుడు వస్తుంది. పోనీ కొన్ని లేదు సార్, మాది ఫ్రీ సీట్ అంటారు. ఏడా ఫ్రీ సీట్ నీది? నీ కాలేజీకు రియంబర్స్మెంట్ ఫీజు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ అంటే ఎవరు? మేము, మా ట్యాక్సులు. అంటే యు ఆర్ స్టడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ అవర్ మనీ. హౌ కెన్ యూ మిస్ ఏ క్లాస్? ఇది వింటే చాలమ్మా పేరెంట్స్, స్టూడెంట్స్, దే విల్ డెఫినెట్లీ చేంజ్. అబ్సల్యూట్లీ సార్, వెరీ వెల్ సెట్ సార్. సో ఫైనల్గా సార్, యంగ్స్టర్స్కి కానివ్వచ్చు, లేకపోతే లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకున్న వాళ్ళకి కానివ్వచ్చు, మీ వైపు నుంచి 1 conclusive motivative dialogue and we'll close the show. ఈ భూమి మీద మనం పుట్టింది, నేను చాలా పాపులర్ డైలాగ్ అమ్మా, వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చాము. వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చాము. ఆ ఇచ్చిపోయే మధ్యలో మనము ఏం చేస్తున్నామో ఆలోచించాలి, ఎక్కడ వెళ్తున్నామో ఆలోచించాలి. ద పర్పస్ ఆఫ్ లైఫ్. గాడ్ క్రియేటెడ్. గాడ్ అంటే యూ సే క్రియేటర్. ద క్రియేటర్ క్రియేటెడ్ ఏ క్రియేటర్ టు క్రియేట్ ద క్రియేషన్స్. సృష్టికర్తను సృష్టించాడు, సృష్టిని సృష్టించడానికి. అంటే యువర్ ఏ క్రియేటర్ అని దిస్. నువ్వు వచ్చిపోయే లోపల ఏమి ఇచ్చిపోయావు అది ఆలోచిస్తే, ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు పడుకునే ముందు మార్నింగ్ నుంచి నేను ఏం, ఆ డైలాగ్ కింద కామెంట్ కొట్టండి, నేను ఏం చేశాను. ఓకే, మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేయ వాసన వద్దనను. యూ ఎంజాయ్, యూ స్టడీ, యూ వర్క్ ఫర్ యువర్ గోల్. దాంతోపాటు ఎంత డబ్బు సంపాదించావు, ఎంత నీ ద్వారా 10 మందికి ఏం బెనిఫిట్ ఆలోచిస్తే పర్పస్ఫుల్ లైఫ్ అండి. దిస్ ఐ వాంట్ టు సే, డోంట్ వేస్ట్ టైం. ఈ ప్రపంచంలో ఏమైనా తిరిగి వస్తుంది, టైం మాత్రం తిరగదు. సో టైం ఇస్ క్యారెక్టర్ అయినా తిరిగి వస్తాడు ఈ మధ్యలో, అది కూడా విన్నాను. పాలిటిక్స్లో చేస్తూ వస్తాడు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ టైం నెవర్ కమ్ బ్యాక్. Time is a resource. Make use of it, make the best out of it, and be successful in life. Thank you so much, sir. All the best. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.